తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు గడిచినా కూడా ప్రజల కష్టాలు తీరడం లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆశపడ్డ నోట్లో పాచిపడ్డట్లు తెలంగాణ ప్రజల దయనీయ పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఊడగొట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి కొరత, కరెంటు కోతలు, విత్తనాలు, ఎరువుల కొరతలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింగరావు, గోవర్ధన్, జీవి శ్రీనివాస్, మల్లేశం, జలంధర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేర్చకపోగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి స్కీమ్స్ కొనసాగించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము డబ్బులు ఇస్తాం, ఎన్నో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఊడగొట్టం తప్పించి వేరే పని ఏం పెట్టుకోలేదు. ఆశపడ్డ వాళ్ళ నోట్లో పాచి పడిందనే చందంగా తెలంగాణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, మీరెవ్వరు కూడా కట్టాల్సిన పని లేదు, మీరు ఓపికతో ఉండండి, మేము మొదటి సంతకం పెడతామని చెప్పి కుదరగొట్టిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు రైతుల కష్టాలు అలవి కాని కష్టాలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టి వాటిని ఎగ్గొట్టాలన్న ఆలోచన తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల పక్షాన మీరు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ గతంలో ఎట్లయితే 1 లక్ష రూపాయలు ఎంతమందికి మాపైందో అంతమందికి బేషరతుగా 2 లక్షల రుణమాఫీ అప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా తొంగలో ఎక్కిండ్రు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు. 10,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మేము 15,000 ఇస్తాం, మీరు తీసుకోకండి అన్నారు. 6 నెలలకి 7,500, 2 విడతల 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అతిగతి లేదు. ఆ ఉన్నది ఇవ్వటానికే నానా యాతన పడుతున్న విషయం అందరికీ తెలుసు. మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు, అది లేదు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది లేదు, గతి లేదు. రైతులకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాగునీరు కానీ 24 గంటల ఉచిత కరెంటు కానీ
ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులకు 500 ఏ పంట పెట్టుకున్నా బోనస్ ఇస్తామన్నారు, దానికి కూడా అతిగతి లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీరు రైతులకు ఏం చేయలేదు. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట సీఎం గారు ఇస్తున్న ఆ స్కీమ్ను దాంతోపాటు ఓ తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారమే దేవుడెరుగు. ఆ ఇచ్చే ఏ రాష్ట్రాల్లో లేనటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. నోరెత్తే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీల అమలు చేయడంలో విఫలమవడంతో పాటు రాజకీయంగా కూడా ఆయన అబద్ధం ఎంపీ ఎన్నికల్లో కూడా ఎంత అబద్ధాలు ఆడిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడింది. ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పి నిన్నగాక ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీకి చేసినటువంటి ఎంపీ చాలా స్పష్టంగా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ నాకు మీకున్న క్యాండిడేట్ను రంజిత్ రెడ్డిని నాకు నిలబెట్టి మరి స్మితా మహేందర్ రెడ్డిని మేడ్చల్ పంపించాడు. 2 సీట్లు గెలవడానికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి పత్రికాముఖంగా నిన్నగాక మొన్న మాట్లాడిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అడ్డు లేదు. 2 జాతీయ పార్టీలు ఒక్కటై మేము పుట్లాడితే తప్ప అని చెప్పి ఆలోచన చేసి తప్పుడు అబద్ధాలు చెప్పి మరి సీట్లు గెలిచినంత మాత్రాన వాళ్ళు శాశ్వతంగా పర్మనెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రజల మనసులో చిరకాలంగా ఉండరు. తప్పకుండా ఈ రాష్ట్రం శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే విషయంలో మరి ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. రాబో కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తప్పకుండా స్థానిక సంస్థలకు సిద్ధమవుతాం. ప్రజలందరూ కూడా ఏదో సెంటిమెంట్ మీద అబద్ధాలు చెప్పినందుకు ఓట్లు వేసి తప్పిస్తే బేసికల్గా కింద ప్రజలందరూ ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ వచ్చిన పార్టీలే తెలంగాణ వాయిస్ వినిపించకుండా అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా స్థానిక సంస్థల్లో ఉన్నట్లయితే మెజార్టీ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ నేను మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ అన్ని స్థాయిలో మేము పోటీ చేస్తాం. జిల్లా పరిషత్ కూడా మేమే కైవసం చేసుకుంటాం, మండల పరిషత్ కైవసం చేసుకుంటాం. తప్పకుండా ప్రజల పక్షాన జిల్లా పార్టీ తరఫున అందరం కలిసి క్యాడర్ అంతా కూడా సమాయత్తం చేసి మరి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విఫలమైందో దాని మీద పోరాటం చేస్తాం. రాబోయే కాలంలో తప్పకుండా పార్టీ అధిష్టానం కూడా మరి నాయకులందరి నుంచి మాట్లాడి మాకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోయే విధంగా మార్గదర్శనం కూడా చేస్తారు. అధిష్టాన నాయకత్వంలో ఈ ఉమ్మడి జిల్లాలో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మంచి నాయకత్వం మనకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఆలోచనలు పడ్డారు కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీయండి. ఏ ఉద్యమాలు చేసినా ప్రజలకు వివిధ సంఘాలు కానీ ప్రజలు కానీ మీకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ ఉద్యమాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్తే తప్పకుండా మీకు ధర్నాల గారు అన్నిటి కానీ మేము సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.